ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆరాధన ప్రారంభించుకొచ్చున్నాము. యథాప్రకారంగా మనమందరము దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ఆదివారపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ఆరాధన ప్రారంభించేవాడు ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు తండ్రి ప్రభా, ఈ యొక్క దైవ సన్నిధిలో మేమందరం కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు జన్మదిన మహోత్సవాన్ని తండ్రి ప్రభా ఎంతో గంభీరంగా తండ్రి ప్రభా ఎంతో సంతోషముగా జరిగించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రపంచమంతా తండ్రి ప్రభా నీకు జన్మదిన వేడుకను మహా సంతోషముతో ఆనందంతో జరుపుకున్నారు తండ్రి ప్రభా. మీరు ఎంతగానో మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. నీ యొక్క జన్మదినం సందర్భంగా అనేక మంది నీ యొక్క రక్షణ సువార్తను విని మారు మనసు పొందితే నువ్వెంతగానో నీ యొక్క సన్నిధిలో నీ యొక్క రాజ్యంలో సంతోషిస్తావు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి ఈ మంచి అవకాశముగా నీ యొక్క జన్మదిన వేడుకను అనేక చోట్ల జరిగించిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా ఆరాధన ఆదరించేంత వరకు మీ మహిమ మాత్రమే జరిగించుకోండి. పాటలు పాడుచుండగా ప్రియ బిడ్డల యొక్క స్వరములను ముట్టండి తండ్రి ప్రభా. మా యొక్క స్తుతుల మీద మీరు ఆశలను ప్రభా. సాతానాంతకార దురాత్మ శక్తులను యేసునామములో బంధించండి నాయన. ఈ దినములో ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో వారందరికీ క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ఎంతమంది అయితే పరీక్షలు రాస్తున్నారో వారందరికీ పరీక్షలో విజయం దయచేయండి ప్రభా. మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సన్నిధిలో కూడుకొని ఆరాధన చేస్తున్నారో వారందరినీ దీవించి ఆశ్రయించండి. ఎంతమంది అయితే ఈ ఆరాధనలో ఆన్లైన్ లో పాల్గొంటున్నారో వారందరితో మీరు మాట్లాడండి, దీవించండి. వారి కుటుంబాలను ఆశ్రయించండి, వారి పిల్లలను దీవించండి, వారి కుటుంబాలను కట్టండి నాయన. నీ యొక్క ఆత్మ పూర్ణంగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమార్థమై జరిగించుకున్నామని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. మనమందరం ఇప్పుడు కూడుకుని కొన్ని పాటలు పాడుకుని ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది.
హల్లెలూయా. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకలమైన శత్రువులు కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకలమైన శత్రువులు కరుణించువాడవు నీవే. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గములు స్థాపించువాడవు. శృంగధ్వనులతో సైన్యములు నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గములు స్థాపించువాడవు. శృంగధ్వనులతో సైన్యములు నడిపించువాడవు నీవే. నీ పొందుకొనెదను మరణము గెలచిన బహుధీరుడా. నీ పొందుకొనెదను మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతవరకు పాటలు పాడుకుంటూ మన దేవాది దేవుణ్ణి, ప్రభుల ప్రభుని, రాజుల రాజుని మన మధ్యగా స్తుతించినాము. ఇప్పుడు బైబిల్ పఠన చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 150వ కీర్తన మనం ఇప్పుడు చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు లెక్క వచ్చి 150వ దావీదు కీర్తనను మనం చదివి వినిపిస్తారు. 150వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారతోను ఆయనను స్తుతించుడి. తంబురుతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోను పిల్లన గ్రోవితోను ఆయనను స్తుతించుడి. రోకు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.
ఇంతవరకు మనం 150వ దావీదు కీర్తన మనం చదువుకున్నాం. ఇందులో ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభువుని స్తుతించడం. చెప్పండి, ప్రభువుని స్తుతించాలి. ప్రభువుని ఏ విధంగా స్తుతించాలట? ఆయన పరిశుద్ధాలయం నందు ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఇది ఒక పాట అన్నమాట. దేవుని స్తుతించుడి అనేటువంటి పాట మనకందరికీ తెలిసిన పాట. దీనిని పాట రూపంలో రాశారు. ఈ కీర్తన గ్రంథంలో అనేకమైనవి ఇవన్నీ కూడా పాటలు అన్నమాట. అయితే ప్రభు వారిని ఎలా స్తుతించాలి, ఏ విధంగా స్తుతించాలి, ఆయన ఏ విధంగా ఘనపరచాలి అనేటువంటి వాక్య భాగం అంతా ఈ యొక్క కీర్తనలో రాయబడి ఉంది. ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే ఆయన్ని? ఆయన పరాక్రమం కలిగిన దేవుడు, మహాప్రభావము గల దేవుడు. కాబట్టి ఆయన్ని ఘోరధ్వనితో స్తుతించాలి, స్వర మండలంతో స్తుతించాలి, తంబులతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించాలి, తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోగుతోనూ ఆయన స్తుతించాలి, మురోగే తాళములతో ఆయన స్తుతించాలట, గంభీర ధ్వని గల సితారాతో కూడా ఆయన స్తుతించాలి. సకల ప్రాణులు ఎవరండి? ఎవరో ఒక వర్గమో లేకపోతే ఒక మతమో కాదండి ఆయన స్తుతించేది. సకల ప్రాణులు, భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా, సమస్త మానవులు ప్రభును స్తుతించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. అందుచేతే దేవుడు మానవులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే ప్రభు ఆయన ఏర్పాటు చేసుకునే విధానాన్ని చూస్తే కేవలం మానవులు ఆయన స్తుతించాలండి. దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు నిత్యము. స్తోత్రం స్తోత్రం అని ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ ప్రతిదినము నిత్యము. మనమైతే ఏదో ఒక ఆదివారమునో లేకపోతే ఎక్కడైనా ఒక మీటింగ్ లోనో ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. కాదండి, దేవాది దేవుని దూతలు నిత్యము స్తుతి చేస్తా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ప్రభుని నిత్యము స్తుతి చేయాలి. ఆయనకి కానుకలు అర్పించి ఆయన సంతోషపరచలేము, దశమ భాగాలు ఇచ్చి ఆయన సంతోషపరచలేము, ఆయనకి వెండి బంగారములు ఇచ్చి ఆయన సంతోషపరచలేము. కేవలము ఆయన స్తుతించడం ద్వారా ఆయనను సంతోషపరచగలం, ఆయన మహిమపరచడం ద్వారా ఆయన సంతోషించగలం. కాబట్టి దావీదు భక్తులు సెలవిస్తా ఉన్నాడు, యెహోవాను స్తుతించుడి. యెహోవా నిత్యము కూడా మనం స్తుతి చేస్తూ ఉండాలి. మన హృదయంలో స్తుతిస్తూ ఉండాలి, మన గృహంలో స్తుతిస్తూ ఉండాలి, మన కుటుంబ సభ్యులతో, మన పిల్లలతో ప్రతిదినం ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. ఆ మన స్తుతుల మీద ఆయన ఆశీర్వదై ఉంటాడు. మన కుటుంబము దేవునిలో దినదినము వర్ధిల్లుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని దావీదు భక్తుడు నిత్యము స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన గొర్రెలు మెప్పుకుంటున్న సమయంలో కూడా పాద్యం చేసుకుని పాటలు పాడుతూ ప్రభుని మహిమపరిచినట్లుగా మనకు కనబడుతాం. నిత్యమైన స్తోత్రం చెల్లిస్తూ ఆయన పాటలు పాడుతూ ఆయన ఎంతగానో మహిమపరుస్తూ ఉండేవాడు. కాబట్టి మనమందరం కూడా యెహోవాను నిత్యము స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన పరిశుద్ధ ఆలయంలో అందరము సమాజంగా కూడుకుని ప్రభుని స్తుతించడం చాలా మంచిది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మన పాఠం ద్వారా ప్రభుని ఎంతగానో మహిమపరిచి ఉన్నాము, వాక్య పఠనం చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు మనమందరం లేచి నిలవబడి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి కొద్ది నిమిషములు స్తుతి ఆరాధనలో గడుపుదాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా మీకే స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకి రాజా, ప్రభువులకి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వ సృష్టికర్త సర్వాధికారి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. సర్వము సృజించిన గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన నిన్న నేడు మారని దేవానికే స్తోత్రములు తండ్రి. ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకేమి ఇచ్చి నీ రుణం మేము తీర్చలేం ప్రభువా. నాయనా కేవలం తండ్రి ప్రభా మా విరిగి నలిగిన హృదయంతో కేవలం నీకు స్తుతులు అర్పించుచుండగా ప్రభువా నాయనా, మా స్తుతులపై మీరు ఆశీనుడు గమ్మని అడుగుచున్నాం ప్రభా నాయనా. మా స్తుతులపై ప్రభా మీరు ఆశీనుడు గమ్మని అడుగుచున్నాం ప్రభా. మా స్తుతులు మీరు అందుకోనమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. నీకే స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రమయ్యా యేసయ్యా తండ్రి ప్రభా. ఈ క్షణం ఈ కాల సమయంలో ప్రభా నాయనా నిన్ను ఆరాధించడానికి నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు
మేము ఆరాధించుండగా ప్రభానైనా మా మధ్యలో మీరు నివసించండి ప్రభానైనా. నీ పరిశుద్ధాత్మకి అభిషేకం దిగిలాగునని సహాయం దయచేయమని అడుగుతున్న ప్రభానైనా. నీకే స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే మనం అందరం ఆరాధించుకుంటుండగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేనెందుకని నీ రొట్టుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, నీ అనాది ప్రణాళికలో ఆశించెను హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో ఆశించెను హృదయ సీమా. నేనెందుకని నీ రొట్టుగా మారితిని, నీ ప్రేమలలో పాలుండుటయే నా దర్శనమాయనే, నీ శ్రమలలో పాలుండుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసురాలైతిని, నీ శ్రమలలో పాలుండుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసురాలైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ రొట్టుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, నీ అనాది ప్రణాళికలో ఆశించెను హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో ఆశించెను హృదయ సీమా. ఎందుకని నీ రొట్టుగా మారితిని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగణుడా మీకే స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభానైనా. గడిచిన వారం నుండి ప్రభానైనా ఈ వారం వరకు తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభానైనా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి తండ్రి ప్రభా భద్రపరిచి ఉంచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభానైనా. అయ్యా ఈ దినం చూడలేక ప్రభా, ఈ క్షణం చూడలేక ప్రభానైనా, ప్రతి క్షణం ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభానైనా. మమ్మల్ని అయితే ప్రభానైనా నీ ఉచితమైన కృప చూపుని తండ్రి ప్రభానైనా క్షేమముగా ఉంచి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా నిన్ను ఆరాధించడానికి ప్రభా నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు వందనాలు ప్రభానైనా. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి ప్రభానైనా. అయ్యా ఇంతవరకు ఆరాధించుచుండగా ప్రభా మా ఆరాధనలు మీరు అందుకోమని అడుగుచున్నాం ప్రభా. మా స్తుతులపై మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా నాయన. యేసయ్యా నీకే మహిమ నీకే
నీకే ఘనత ప్రభువానైనా, నీకే ప్రభావములు చెల్లును గాక ప్రభువానైనా. నీకే స్తోత్రం, స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువానైనా. అయ్యా ఈ ఉదయ కాల సమయంలో ప్రభువానైనా మా ఆరాధనలంతట్లో మీరున్నారని నమ్ముచున్నాం ప్రభువానైనా. అయ్యా నీ సన్నిధిలో తండ్రి ప్రభా మీరుండండి ప్రభా, నీ దేవదూతలు కావలి ఉంచండి ప్రభువానైనా. ఈ ఆరాధనంతా ప్రభా నీకు మహిమకరంగాను ఘనముగా జరగడానికి సహాయం దయచేయండి ప్రభువానైనా. ముందున్న వాక్యం తండ్రి ప్రభా నీ దైవ సేవకునికి ప్రభా నోటికి బోరుగా ఉండి ప్రభా నీ ఆత్మీయ ఆహారం మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువానైనా. ప్రతి ఒక్క మాట ప్రభా మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువానైనా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువానైనా. ఆలయంలో ఎంత మంది అయితే చూస్తున్నారో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. అనేక హృదయాలు తెరవబడ్డానికి ప్రభానైనా ఈ వాక్యం ఉపయోగపడ్డానికి సహాయం దయచేయండి ప్రభానైనా. నీ కృప ప్రతి ఒక్కరిపై చూపించమని అడుగుచున్నాం ప్రభానైనా. ఇంకొక వారం రోజుల్లో ప్రభానైనా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టుచుండగా ప్రభానైనా నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభానైనా. ఎవరికి ఎటువంటి ఆపద ప్రభానైనా, ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు కలుగకుండా ప్రభానైనా మరి ఒక నూతన సంవత్సరంలో ప్రభా ప్రతి ఒక్కరు అడుగు పెట్టడానికి ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. దేశమంతటిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాం ప్రభానైనా. అయ్యానైనా ప్రభానైనా ఈ స్తుతి ఆరాధనంతా నీ పాదాలకి సమర్పించుకుంటుచుండగా మా స్తుతులపై మీరు ఆశీనులు కమ్మని అడుగుచు ప్రభానైనా. ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకి సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మధ్యలో ఉన్నటువంటి కృపా తేజస్విని బేబీ రాణి మా యొక్క సహోదరుడు బాబ్జీ గారి యొక్క ఇద్దరు పిల్లలు ఒక మంచి పాట పాడి వినిపిస్తారు, ప్రభువుని మహిమపరుస్తారు. కృపా తేజస్విని బేబీ రాణి దేవుడు వారిని చిన్నతనం నుంచి దేవుని దయందును మనుషుల దయందును బహుబలముగా వర్ధిల్లుచు ఆయన భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ చిన్ననాటి నుంచి మొక్క ఏ విధంగా చక్కగా ఎదుగుతూ ఉంటే మనం ఎంత సంతోషిస్తామో అలాగే మన పిల్లలు కూడా దేవుని అందులో భయభక్తులు కలిగి ఎంతగానో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎంతగానో మహిమ, దేవునికి ఎంతగానో ఘనత మహిమ ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి వారు పాట పాడుచుండగా మనం అందరం విందాం. గొల్లలేమో పరుగు వచ్చి దుందలేమో పగడ వచ్చే పుట్టాడు పుట్టాడు రారాడు పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాడు పుట్టాడు మన కోసం గొల్లలేమో పరుగు వచ్చి దుందలేమో పగడ వచ్చే పుట్టాడు నిజమైన ద్రాక్షావళి నిత్యమైన సంతోషము నీలోని నిజమైన ద్రాక్షావళి నిత్యమైన సంతోషము నీలోని శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ నిజమైన ద్రాక్షావళి నీవే నిత్యమైన సంతోషము నీలోని నిజమైన ద్రాక్షావళి నీవే నిత్యమైన సంతోషము నీలోని. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా వాక్య పఠనం ద్వారా స్తుతి ఆరాధనల ద్వారా ప్రభుని ఎంతగానో మహిమపరిచున్నాం. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళదాం. శరీరానికి ఆహారము, బలమైన ఆహారం ఏ విధముగా అవసరమో అదే విధముగా ఆత్మకు కూడా ఆత్మీయ ఆహారము అనగా దైవ వాక్యము
మన ఆత్మకు చాలా అవసరం. ఈ వాక్యము మన హృదయంలో, మన ఆత్మలో ఉంచుకున్నట్లయితే మనం బ్రతుకుతాం, మన కుటుంబాలు బ్రతుకుతాయి, సమాజాన్ని బ్రతికించిన వారు అవుతాం. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన. కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన, చిన్న ప్రార్థన. సర్వకృప అనేది మా ప్రియ పరలోక తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మీరున్నారు తండ్రి ప్రభా. నీకు మర్యాద తెచ్చేవారముగా, నీకు ఘనత తెచ్చేవారముగా, నిన్ను మహిమపరిచేవారముగా మేము ఉండాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాం ప్రభా. మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి తండ్రి ప్రభా, సమాజానికి ఒక మంచి పేరు తెచ్చేవారుగా, సమాజాన్ని రక్షించేవారుగా, ఒక మంచి సైనికుల్లాగా, నీకు మంచి పరిచారకులాగా ఉండాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాం నాయన. అటువంటి కృపను, ధన్యతను నాకు మాకందరికీ దయచేయండి. వాక్యం ద్వారా సూటిగా తేటగా మా అందరితో మాట్లాడండి. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేసి ఈ వాక్యం ఎంతమందితో విరుచున్నారో చూస్తున్నారో వారందరి హృదయాలలో ఒక నూతనమైన రక్షణ కార్యమును జరిగించడానికి నీ కృపా సహాయము మెండుగా దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన వాక్య భాగము అంత్య దినములలో అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి, మనుషులు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరమైపోతున్నారు అనేటువంటి కొన్ని విషయములు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతియులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. చాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనమందరము ఏ కాలంలో ఉన్నామంటే పౌలు గారు రాస్తూ ఉన్నారు. తన ప్రియమైన కుమారుడు తిమోతికి ఒక పత్రిక వ్రాస్తూ, నా ప్రియ కుమారుడా, మనం ఇప్పుడు ఒక అంత్యకాలంలో ఉన్నాం. ఏ కాలంలో అండి? అంత్యకాలములు. చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు, భయంకరమైన రోగములు గూర్చిన సమాచారం, మరణములు గూర్చిన సమాచారం, మనం వినకూడని అనేకమైన విషయాలు వింటూ ఉన్నాం. అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకో. ఫ్యూచర్లో ఇలాంటి కాలాలన్నీ వస్తాయి నా ప్రియ కుమారుడా. నీవు అనుకున్నట్లుగా ఉండదు. ఇక దేవుని యొక్క రాజ్యం అంటే ఏదో చక్కని పూలబాట కాదు. దేవుని రాజ్యాన్ని సమీపించాలంటే మన అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు చాలా ఉన్నాయి, మన ముందున్నాయి, జరుగుతాయి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. కానీ ఈనాటి పరిస్థితులు చూస్తే ఆ కాలాలు మనకి వచ్చాయి కదండి, వచ్చేయలేదా? అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఉదయం లేచి బయటికి వెళ్ళిన వ్యక్తి, ఆ యజమాని ఇంటికి తిరిగి వస్తాడన్న గ్యారెంటీ ఉందా? లేదు. పోనీ మన ప్రాణం ఇంతకాలం నిలబడుతుంది, మనం ఇంతకాలం జీవిస్తాం అని ఒక గ్యారెంటీ ఉందా అంటే అది కూడా లేదు. గ్యారెంటీ లేని లైఫ్ ఇది. చూడండి, ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఉంది. ఒక టీవీ కొంటే గ్యారెంటీ ఇస్తున్నాడు, ఒక ఫ్రిడ్జ్ కొంటే గ్యారెంటీ ఇస్తున్నాడు, ఏ వస్తువు కొన్నా గ్యారెంటీ ఇస్తున్నాడు. కానీ మానవుని యొక్క జీవితానికి గ్యారెంటీ లేని లైఫ్ అండి. గ్యారెంటీ లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. భయంకరమైన దృశ్యాలు, భయంకరమైన వార్తలు, భయంకరమైన విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. వినకూడని అనేకమైన సమాచారం వింటూ ఉన్నాము. అందుకే తిమోతికి రాస్తూ అంత్యకాలములలో అపాయకరమైన కాలములు, అంత్య దినాల్లో
అపాయకరమైన కాలాలు. చూడండి, ఈ కోవిడ్ అనేది ఎప్పుడు లేదు, కానీ 2019 నుండి కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రపంచ దేశాలను కూడా గడగడలాడిపోతున్నాయి. ఎన్నో కొన్ని లక్షల మంది పెట్టల్లో రాలిపోయారు. ఏమంటారు ఇది? అంత్య దినములు, అపాయకరమైన కాలములో ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అపాయకరమైన దినములు నువ్వు ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? ప్రభువుని ఎవరైతే హత్తుకుని ఉంటారో, ఇన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అంత్యకాలంలో అపాయకరమైన దినములు నీకు వచ్చినా సరే నువ్వు కదల్చబడవు. ఎప్పుడు? ప్రభువు నీతో కలిసి ఉన్నప్పుడు, ప్రభువుని నువ్వు హత్తుకుని ఉన్నప్పుడు. నోహు దినములలో ప్రజలందరూ నాశనమైపోయారు, కానీ నోహు గారి యొక్క కుటుంబం ఒక్కటే రక్షింపబడింది. ఎందుకని? దేవుని అందులో భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుడు అంటే చాలా ఇష్టమైన కుటుంబం, దేవుడు చెప్పినట్లు జీవించిన కుటుంబం. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. కేవలం ఆ కుటుంబం ద్వారా మళ్ళీ ప్రపంచం అంతా విస్తరింపబడింది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం అపాయకరమైన దినముల్లో ఉన్నాము, అంత్య దినముల్లో ఉన్నాము. ఎటు చూసినా భయంకరమైన మరణ వార్తలు వింటూ ఉన్నాము. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, బంధువుల మధ్య అశాంతి, విభేదాలు, గొడవలు, కొట్లాటలు, కక్షలు, ధనాపేక్ష, స్వార్థ ప్రియులు, ఎంతో పిచ్చలివిడే తనం అయిపోతుంది. ఇంకా చదవండి, ఎలాగనగా మనుషులట స్వార్థ ప్రియులు. మనుషులు ఎలాంటి వారు? స్వార్థ ప్రియులు. మనిషి అంటలేదు అక్కడ, మనుషులు. ఎవరు? మనుషులు, కేవలం మనుషులు స్వార్థ ప్రియులు. ప్రతి ఒక్కరు ఏదో ఒక స్వార్థం. స్వార్థం అంటే నాది నేనెందుకు పెట్టాలి, నేనెందుకు చూడాలి, నాకేం లాభం. ప్రతి దాంట్లో కూడా స్వార్థం. స్వార్థం లేని వారు ఎవరైనా ఉంటారండి? భూలోకంలో ఎవరు కూడా స్వార్థం లేకుండా జీవించలేరు. ఏదో ఒక స్వార్థం. కానీ ఈ భూలోకంలో స్వార్థ రహితుడు, స్వార్థము లేనివాడు ఎవరైనా ఉన్నారంటే కేవలం అదే యేసయ్య మాత్రమే. యేసు ప్రభు వారు ఒక్కరే స్వార్థం లేకుండా జీవించిన వాడు ఈ లోకంలో. నిస్వార్థమైన ప్రేమ అయింది. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషుల కోసం చెప్తున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ప్రతి దాంట్లో స్వార్థము, బిజినెస్ లో స్వార్థము, వ్యాపారంలో స్వార్థము, ప్రతి దాంట్లో కూడా స్వార్థం లేకుండా జీవించే మనుషులు ఎక్కడన్నా చూద్దామంటే దొరకరు. నమ్మించి మోసం చేసేవాళ్ళు అనేక మంది. మొదటగా నమ్మిస్తూ ఉంటారు. నువ్వు ఈ డబ్బులు కడితే నీకు ఎంత వస్తాయి, అంత వస్తాయంటే మనకేదో కొంచెం ఆశ కలుగుతూ ఉంటుంది. మనకు తెలియదు వాడు ఒక స్వార్థంతో మనల్ని ముంచుతున్నాడు విషయం మనం గ్రహించలేము. వాడు గొప్పవాడు అవడానికి, వాడు ధనవంతుడు కావడానికి మనల్ని తన స్వార్థం కోసం మనల్ని ఉపయోగించుకుంటాడన్న విషయం మనం గ్రహించలేకపోతున్నాం. మనం అనేక సార్లు మోసపోతూ ఉన్నాం. స్వార్థం, ప్రపంచంలో ఎక్కడ చూసినా స్వార్థం. ఈ స్వార్థం వల్ల అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. స్నేహితుల మధ్య స్వార్థం, భార్య భర్తల మధ్య స్వార్థం, అన్నదమ్ముల మధ్య స్వార్థం, అక్క చెల్లెల మధ్య స్వార్థం, బంధువుల మధ్య స్వార్థం. చూడండి, కొంతమంది బంధువులు తన కుటుంబ సభ్యులు ఎవరైనా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉంటే, ఎదుగుతూ ఉంటే వారు లేరు, వారి మీద స్వార్థపడుతూ ఉంటారు, స్వార్థం చెందుతూ ఉంటారు, అసూయ చెందుతూ ఉంటారు. కాబట్టి మనుషులు ఎలాంటి వారు ఇక్కడ తెలియజేస్తున్న మనుషులు ఎలాంటి వారు? స్వార్థ ప్రియులు. కానీ దేవుడు నిస్వార్థ ప్రియుడు. కాబట్టి ఆయన చెంతకు పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయనలో ఉన్నారో, ఆయనలో అంటు కట్టుబడి ఉన్నారో వాళ్ళ స్వార్థం ఉండదండి, వారు నిస్వార్థం. వారికి ఉన్న దాంట్లో పెట్టడానికి వారు ముందుకు వస్తారు. అబద్ధం చెప్పరు, నీతిగా నిజాయితీగా మాట్లాడతారు. ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటారు అన్నమాట. కాబట్టి మనుషుల్లో స్వార్థం ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాస్తూ మాట్లాడుతున్నాడు, మనుషులు స్వార్థ ప్రియులు. ఇంకా చూడండి, రెండవ రకం వారు ఎవరు? ధనాపేక్షులు. ఎవరండి? ధనాపేక్షులు. డబ్బు. ఉదయం లేస్తే పడుకునేంత వరకు కూడా డబ్బు. అందుకే ప్రభు ఒక చక్కని మాట రాశారు, నీ ధనం ఎక్కడ ఉండునో
నీ చెప్పాలి, నీ ధనం ఎక్కడ ఉండను, నీ హృదయం అక్కడే ఉంటది, ఎక్కడే పోదు. మీరు వాళ్ళ లాకర్లో డబ్బు ఉందనుకోండి, మన నిద్ర పడుతుందో, మనకి నిద్ర పట్టదు. ఆ డబ్బు ఏమవుతుందో, ఆ కట్టలు ఎన్ని ఉన్నాయి రోజు తెరుస్తాడు, బీరువా లెక్కెట్టుకుంటాడు, మళ్ళీ అదులు విడవుతాడు. ఆ లాకర్ ఓపెన్ చేస్తాడు, ఆ కట్టలను చూసుకుంటాడు. చాలా మంది మన హిందూ సహోదరులను చూసినట్లయితే, సహోదరులు ఇళ్లలో చూస్తూ ఉంటాం, వారు లాకర్ తెరుస్తారు, చక్కగా పూజ చేస్తారు. దానికి ఏం చేస్తారు, డబ్బుకి ధూపం వేస్తూ ఉంటారు. ధూపం చాలా ఆశ్చర్యం. డబ్బు మనిషిని సృష్టించిందా, మనిషి డబ్బును సృష్టించాడా? చెప్పండి. మనిషి డబ్బును సృష్టించాడు, కానీ డబ్బుకి ఏం చేస్తాడు ఈనాడు మనిషి? పూజ చేస్తూ ఉన్నాడు, డబ్బుకి బానిస అయిపోతూ ఉన్నాడు. డబ్బు కోసం ఎంత దుర్మార్గమైన పని చేయడానికైనా, ఎంత అన్యాయం చేయడానికైనా, ఎంత అక్రమం చేయడానికైనా, ఎవరినైనా చంపడానికైనా వెనుకాడకుండా డబ్బు ఒక మనిషిని ఒక ఆట ఆడిస్తూ ఉందన్నమాట. డబ్బు చెప్పినట్లు మాత్రమే మనిషి ఉంటున్నాడు, కానీ మనిషి చెప్పినట్టు డబ్బు వింటాడు. ఎందుకంటే డబ్బుకి జీవము లేదు, దానికి డబ్బు మాట్లాడలేదు. కాగితం మొక్కది, రంగురంగు కాగితాలు అవి, వాటిలో జీవం లేదు. కానీ దానికి విలువిస్తున్నారు, ప్రపంచం అంతా దానికి విలువిస్తున్నారు. ఉదయం లేచి సాయంత్రం వరకు డబ్బు ముట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరండి. ప్రతి అవసరం తీరాలైనా, ప్రతి వస్తువు మనకు కావాలన్నా, మనకు చివరికి ఏదైనా తినాలన్నా ఏం కావాలి చెప్పండి? డబ్బు కావాలి. డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు అవసరం, కానీ ఎంతవరకు? నువ్వు సుఖంగా జీవించడానికి కావాల్సినంత ఉంటే చాలు. నీ కుటుంబం, నీవు, పిల్లలు క్షేమకరంగా 3 పూట్ల భోజనం చేయడానికి, ఏదో కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి చిన్న గృహము చాలు జీవితానికి. కానీ ప్రజలకి ఇది సరిపోవడం లేదండి. ఇంకా డబ్బు కావాలి, విస్తారమైన ఆస్తి. ధనవంతుడు ఏమనుకున్నాడు? తనకున్న పంటని బాగా పండించాడు, సమృద్ధిగా పండింది. దాంతో తృప్తి చెందాడా? లేదు. ఉన్న కొట్లన్నీ పడగొట్టించేశాడు, వాటి స్థానంలో కొత్త కొట్లు కట్టించాడు. తన పండిన పంట అంతా గోదాములో నింపేశాడు. ఎవరికి దాన ధర్మం చేయలేదు. భిక్షగాడు కూడా కొంచెం అన్నం పెట్టిన దాఖలాలు లేవు. ధనానంతా సమకూర్చుకుంటూ 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 పెంచుకుంటూ వెళ్ళిపోతూ అన్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తూ అన్నాడు. ఒక రాత్రికాల సమయంలో ఈ ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి, ఈ లైఫ్ నీదే, నీకు ఇష్టమైనట్టు జీవించు అని చెప్పి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు ధనవంతుడు. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. ఓరి వెర్రివాడా, ఏమన్నాడు? వెర్రివాడా, ఓరి వెర్రివాడా, ఈ డబ్బు అంతా సంపాదించుకుని ఇలా ఉట్టు కట్టుకుని ఉయ్యాలు ఊదాం అనుకుంటున్నావా? ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తున్నాను. ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. నువ్వు సంపాదించినవని ఎవరెవరా? ఏం చేసుకుంటావు? నువ్వేమైనా తీసుకెళ్ళగలవా? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. వెర్రివాడా అంటున్నాడు ధనవంతుడు. వెర్రివాళ్ళండి ధనవంతులు. ఎవరండి? వెర్రి. ఈ డబ్బు వాళ్ళని ఒక వెర్రి వాళ్ళగా చేస్తుంది, పిచ్చి వాళ్ళగా చేస్తుంది. విపరీతమైన డబ్బు సంపాదించాలి, కోట్లు కోట్లు కూడబెట్టుకోవాలి. తన పిల్లలతో తరగని ఆస్తి సంపాదించుకోవాలి. ఇదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క రూపాయి కూడా, చిల్లి గవ్వ కూడా వారు తీసుకెళ్లేరు. అందుకే పాట, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా కాని మట్టిలో కలయవలెనురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. ప్రాణముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, దీపముండగానే నీవు ఏం చేయాలట? ప్రాణం ఉండగా, దీపం ఉండగా ఇల్లు చెక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకోవాలి. నీ డబ్బు నీతో రాదు, నీ ఆస్తి నీతో రాదు, నీ అందమైన విలాసవంతమైన భవనము
₹1,00,00,000 పెట్టి కట్టావు, ఇంద్రభవనం లాగా పాలరాతి ఖర్చులు, నీతో రాదు. నీకు ఇష్టమైన నీ ప్రియ పిల్లలు, నీ ప్రియ కుమారులు నీతో రారు. నీకు ఇష్టమైన నీ అందమైన నీ భార్య నీతో రాదు. నీ తల్లిదండ్రులు నీతో రారు. నీ అక్క చెల్లెళ్ళు నీతో రారు. ఎవరు రారు. నువ్వు ఒంటరిగా వచ్చావు. మళ్ళీ ఎలా పోవాలి? ఒంటరిగానే పోవాలి. మధ్యలో ఇదంతా నీ ఆస్తి సంపాదించడము, ధనం సంపాదించడం, ఇదంతా వృధా ప్రయాస. సొలొమోను భక్తుడు అంటాడు విస్తారమైన ఆస్తి గలవాడు, ఐశ్వర్యవంతుడు, తను ఏది కోరితే అది దేవుడిచ్చేశాడండి. మహాజ్ఞానవంతుడు, అన్నీ అనుభవించాడు ఈ భూలోకంలో. చివరికి తేల్చి చెప్పిన విషయం ఏంటి చెప్పండి? సూర్యుని కింద జరుగు ప్రతిదీ కూడా సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఈ డబ్బు సంపాదించేవాళ్ళట గాలికి ప్రయాసపడినట్టు, గాలిని పట్టుకుందాం, గాలి పట్టుకోకుండా గాలి పట్టుకోలేడు. గాలికి కొట్టుకుపో పొట్టు వంటి వారు ప్రయాస వృధా, ఏ మాత్రమూ తీసుకెళ్లారు. ఈ లోకంలో ధనవంతులు ఆ డబ్బును బట్టి విర్రవీగుతూ గర్వంతో అహంకారంతో నువ్వెంత, నా ముందు నువ్వెంత అనే స్థాయికి, అవసరమైతే ఒకరొకరు చంపుకునే స్థాయికి ఎదిగిపోయారు. కేవలం డబ్బు ధనాపేక్ష వలన మాత్రమే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది. దేవుడు చెప్తా ఉంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడా దుర్లభము. ఉంటే సూది బెజ్జంలో దూరుతుందట. ఉంటే ఎంత ఉంటుంది? చాలా పెద్దది, చాలా ఎత్తైనది. సూది ఎంత ఉంటుంది? చాలా చిన్నది. దానికి ఉండే రంధ్రం కూడా చాలా చిన్నది. అందులో ఉంటే దూరుతుందట. సులభం అంట. సులభమా? దూరుతుందా? ఉంటే సూదిలో దూరుతుందా? పడుతుంది అసలు. కానీ దాని తోక కూడా వెళ్దాం. కానీ సులభమే అంటున్నాడు దేవుడు. సులభం. సూది బెజ్జీలు ఉంటే దూరం సులభం. కానీ ధనవంతుడు దేవుని రాజ్యం, దేవుడు తెలుసుకుంటే సూది బెజ్జీలో ఒంటెని కూడా దూరిపించగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కానీ ధనవంతుడికి మాత్రం దేవుని రాజ్యం లేదు. దేవుని రాజ్యం లేదు. ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు ఎప్పటికే కారండి. చాలా మంది దైవ సేవకులు కూడా ఈనాడు చూస్తున్నట్లయితే ధన సంపాదనలో పడిపోయారు. డబ్బు సంపాదించడంలోనే వారి యొక్క శ్రమ ప్రయాస అంతా. ఎక్కువ మంది సంఘాన్ని కూడగొట్టుకోవడం, దశంభాగాల కోసం బోధించడం, డబ్బు సంపాదించుకోవడం, ఆస్తి సంపాదించుకోవడం, తమ పేరు మీద మంచి ఇల్లు కట్టుకోవడం, తమ పేరు మీద భూములు కొనడం, పిల్లలకి అమెరికాలో ఇతర దేశాల్లో చదువులు చెప్పించడం, విలాసవంతమైన కార్లు, భవనాలు, మంచి జీవితం, లగ్జరీ లైఫ్, దేశ విదేశాలని చూడడం, వారి కోరికలన్నీ తీర్చుకోవడం. దేవుని సేవకులు ఈనాడు అనేక మంది చూస్తున్నట్టు చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ వారి సంఘానికి వచ్చే పిల్లలు పేదలిచ్చే కానుకలతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. విలాసం, దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు మీద దండుకుంటూ ఎంతో మంది అమాయక ప్రజలు దేవుని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ధన వ్యామోహంతో తన సంఘానికి వచ్చే బిడ్డకు కనీసం సైకిల్ కూడా ఉండదు. వీళ్ళకి మంచి బింజి కార్లో తిరుగుతూ ఉంటారు. ఏమైనా మాట్లాడితే నాకు దేవుడు ఇచ్చాడు అంటారు. కానీ పేదల కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టరు. పేదలకు ఎటువంటి సహాయము చేయరు వీళ్ళు. అలాంటి భయంకరమైన స్థితిలో దైవ సేవకులు అనేక మంది అనేక చోట్ల చూస్తూ ఉన్నాం మనం. అది నిజమైన సేవ కానే కాదు. సేవకుడు కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టాడట? ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఏమి సంపాదించుకోలేదు. ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు. ఆయన జన్మించడానికే స్థలం లేదు. ఆయన ఈ లోకానికి ఏదో సంపాదించుకోవడానికి ఆనాడు యేసు ప్రభు వారు ఆస్తులు సంపాదించుకోవాలంటే ఈ భూలోకం అంతా ఆయనదే. ఎంతో మంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన కాళ్ళ ముందు పెడతారు. కానీ ఆయన ఉచితంగా రోగులు స్వస్థపరిచాడు.
ఉచితంగా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఉచితంగా వారిని బ్రతికించాడు, ఉచితంగా సేవ చేశాడు, ఉచితంగానే తన ప్రియ పిల్లల కోసం తన రక్తాన్ని ధారపోశాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. యేసు ప్రభువు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు యేసయ్య. అదండి నిజమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. అలాంటి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. అలాంటి నిస్వార్థమైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? లేదా ధన వ్యామోహంతో ధన సంపాదనలో పడి దేవుణ్ణి పక్కన పెట్టేసావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ధనము నీ ధనము నిన్ను పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది. గమనించు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఓ దైవ సేవకుడా, గమనించు, ఈ సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని బోధిస్తున్నావు, వాక్యం నీకు తెలుసు, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీ ధనాన్ని పేదలకు పంచుతున్నావా? నీకున్న ధనాన్ని అనేకమైన మంచి పనులు చేయడానికి, మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తున్నావా? లేదా నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ తరతరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నావా? ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ మాట్లాడుచున్నాడు, ధనాపేక్షులు అంటే స్వార్థ ప్రియులు. ఒక రకం మనుషులు ఎలాంటి వారు? స్వార్థ ప్రియులు. రెండో రకం మనుషులు ధనాపేక్షులు. మూడో రకం వారు ఉన్నారండి. ఎవరాళ్ళు? బెంకములాడువారు. బెంకములు బొంకుతా ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేస్తా ఉంటారు. మళ్ళీ నిజాలు తెలిసినప్పుడు నేను అల్లే, నాకు తెలియదు, బైబిల్ మీద ఒట్టు అని ఒట్టుగా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. బెంకములు బొంకుతా ఉంటారు. అలాంటి వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. ఈనాడు చూసినట్లయితే అనేక మంది అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు బొంకుతూ ఉంటారు. వారు చూసింది వేరు, అక్కడ చెప్పేది వేరు. వాడు అనుకుంటా ఉన్నాడు, నన్ను ఎవరో గమనించట్లేదు. ఒకానొక రోజున ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పాను. ఒక తోటలోకి మామిడికాయలు కోయడానికి తండ్రి తన కుమారుని తీసుకుని తోటకెళ్ళాడు. అయితే తండ్రి మామిడి చెట్టుకి కాయలు కోస్తా ఉన్నాడు. కుమారుణ్ణి కాపలా పెట్టాడు. సైడ్ చూడరా, ఎవరైనా వస్తారేమో, వస్తే చెప్పు, నాకు వెంటనే దిగేస్తాను అని కుమారుని దొంగతనానికి వెళ్ళి కుమారుని కాపలా పెట్టినప్పుడు కుమారుడు అప్పుడప్పుడు ఆదివారం రోజున సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. చిన్న కుమారుడు పిల్లలతో కలిసి. ఆ సండే స్కూల్లో ఆ యొక్క సండే స్కూల్ టీచర్ ఒక మాట చెప్పాడు. ఒక మాట, ఆ మాట ఆ పిల్లవాడి యొక్క హృదయంలో నాటుకుపోయింది. ఏంటా మాట? మనం చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నా చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, మా నాన్న చూస్తలేదులే, మా డాడీ చూస్తలేదులే, నేను స్కూల్లో ఏం చేస్తున్నాను, నేను ఏ విధమైన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా మా డాడీ చూడట్లేదు, నేను ఏ విధంగా ప్రవర్తన మా డాడీ చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నిరంతరము దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన చీకటిలో రహస్యకరమైన ప్రదేశాల్లో చేసే నువ్వు ప్రతి పనిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక సీసీ కెమెరా దాని యొక్క ప్రభావాన్ని బట్టి ఎంత దూరం అయితే క్యాచ్ చేయాలి అంతవరకు మాత్రమే క్యాచ్ చేస్తుంది. కానీ దేవుని యొక్క నేత్రములు ప్రపంచం అంతా, ఈ భూ విశాలం ఎంత ఉందో ప్రతి చోట ఆయన కన్ను చూస్తూ ఉందండి. ప్రతి చోట తేటగా కనబడుతుంది. మనకైతే కొంతవరకు కనబడుతుంది. కొన్నిసార్లు ఈ బైబిల్ అక్షరాలు కూడా కనబడక అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు కనిపించక. కానీ ప్రభు కళ్ళు ప్రతి వారిని, ప్రతి మనుష్యుని స్పష్టంగా తేటగా చీకట్లో కూడా చూస్తాం. అగాధమైన చీకటిలో కూడా ఆయన కళ్ళు తేటగా కనపడతాయి. అయితే ఈ కుమారుడు కిందుండి, తండ్రి ఏమో చెట్టుకి మామిడికాయలు దొంగతనంగా కోస్తా ఉన్నాడు. పిల్లవాడు కిందుండి, ఏరా బాబు, ఎవరన్నా వస్తున్నారా, ఎవరన్నా చూస్తున్నారా అని పిల్లవాడిని అడిగాడు తండ్రి. డాడీ చూస్తున్నారు వెంటనే దబ్బరి చెట్టు కింద చూపించాడు తండ్రి. భయం వచ్చేసి, ఎవరు చూస్తున్నారా, ఏరా ఎవరు వచ్చారా అని అడుగుతున్నాడు తండ్రి పిల్లవాడిని.
డాడీ దేవుడు చూస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు చూస్తున్నాడు డాడీ. దేవుడు చూస్తున్నాడా? ఎక్కడా? డాడీ, దేవుడు నీకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడట ప్రతి ఒక్కరు చేసే పనిని దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. ఆయన రేపు పొద్దున్న నువ్వు చేసే ప్రతి పనికి తీర్పులో నిన్ను అడుగుతాడు లెక్క అనే ఒక సత్యాన్ని ఆ పిల్లవాడు తండ్రికి చెప్పినాడు. తండ్రి ఎంతగానో దుఃఖించి పశ్చాత్తాపడి వెంటనే ఆ కాయలు అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. చూడండి, మనం చెప్పే ప్రతి మాట కూడా పిల్లల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈనాడు చిన్నపిల్లలు మనం ఏది చేస్తే అదే చేస్తారు. సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్తారు, తాగితే తాగుతారు, దొంగ మాట్లాడతారు, బూతులు మాట్లాడితే బూతులే మాట్లాడతారు వాళ్ళు. పెద్దలు ఏ పని చేస్తారో పిల్లలు గమనిస్తూ ఉంటారు. మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుంది, మా తాతయ్య ఏం చేస్తున్నాడు, మా అమ్మమ్మ ఏం చేస్తుంది, మా నాన్నమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క జీవితాలు వీళ్ళు పరిశీలిస్తూ ఉంటారు, పసిగడుతూ ఉంటారు. అదే వారి మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంది. వారి జీవితం మీద ఎంతగానో ప్రభావం చూపిస్తా ఉంది. వారు ఒక మంచి మార్గం నడిపించాల్సిన నువ్వే వారిని ఏం చేస్తున్నావు? తప్పుదారులు, ఒక్క మార్గాల్లో నడవడానికి తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషిస్తా ఉన్నారు. ఈనాడు పిల్లలు పాడైపోవడానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే. వారిని పట్టించుకోక, వారికి సమయం లేక, తీరిక లేక వారు చెప్పుకున్నాం. మనం పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? దేవభక్తులు. చూడండి, ఒక అందమైన మొక్కను మనం నర్సరీలో కొని తెచ్చుకున్నప్పుడు, ఒక గులాబీ మొక్కను లేదా వేరే ఏదైనా మొక్కను, చిన్న మొక్కను తెచ్చుకున్నప్పుడు మన ఇంటి ముందు పాతినప్పుడు దాన్ని పాతేసి వదిలేసామనుకోండి, అది ఏమైపోతుంది? దానికి ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ పోతుంది. దానికి ఇష్టం వచ్చిన అటు వంకరగా ఇటు వంకరగా దానికి ఎలా నచ్చితే అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. అదే ఆ మొక్కకి మనం తెచ్చి నాటినప్పుడే ఒక చక్కని నిలువు కర్ర పాతి ఆ మొక్కను తాడుతో చక్కగా కట్టి కొంతకాలం వరకు దాన్ని మన సంరక్షణలో చూసుకున్నాం అనుకోండి, మొక్క చక్కగా అందంగా నిలవుగా మనకి ఎలా కావాలో మనకు నచ్చినట్లుగా ఎదుగుతుంది ఆ మొక్క. ఆ మొక్కను చూసి నేను ఎంతగానో మురిసిపోతాం, సంతోషిస్తాం. అది ఇంకా మంచి పండ్లు కాస్తుంటే ఇంకా ఆనందిస్తాం, మంచి కొమ్మలు వస్తుంటే సంతోషిస్తాం. మరి పిల్లల విషయంలో, ఒక మొక్క విషయంలోనే నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటున్నావే, మరి పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నావు? నా ప్రియ సహోదరులారా, గమనించండి. మన పిల్లల విషయంలో కూడా ఈనాటి నుండే, ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకో. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? దైవభక్తులు, దేవుని యొక్క ప్రేమలు, దేవుని యొక్క భక్తులు పెంచినట్లయితే వారి యొక్క జీవితము పెద్దదిగిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ముఖ్యంగా మనం మూడో మాట ఏంటంటే బింకములాడేవారు, అబద్ధాలు బొంకుతో ఉండేవారు అనేక మంది లోకంలో కనబడుతున్నారు. ఇలాంటి వారి విషయంలో నా ప్రియ సహోదరుడా జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవుస్తా ఉన్నాడు. పౌలు గారైతే తిమోథేయుకి వ్రాస్తూ ఉన్నాడు, తన ప్రియ కుమారుడు. ఈనాడు మనతో మాట్లాడుతున్నారు. సమాజంలో మనుషులు ఎలా ఉన్నారట? స్వార్థ ప్రియులు, ధనాపేక్ష గలవారు, బింకములాడేవారు, బొంకేవారు. అన్యాయంగా మనం చూస్తుండగానే చూస్తున్న విషయాన్నే లేదని వెంటనే బుక్కేస్తారు, అబద్ధాలు ఆడేస్తారు. చూస్తుండగానే మనం చూస్తే వాడు ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు అంటే నేను చేయలేదు నాకు తెలియదు, చూస్తుండగానే చెప్పేది బొంకేస్తాడు. మనం చూస్తుంటాం కానీ మనని వాడు అనుకుంటాడు చూడలేదేమో అని బొంకేస్తూ ఉంటాడు. కానీ మనం చూసాం, మనకంటే ముందు ఎవరు చూశారు? దేవుడు చూశాడు. కాబట్టి ఇలాంటి బింకములాడేవారు ఇంకా ఉన్నారట. నాలుగవది అహంకారులు. భయంకరమైన మాట అహంకారం అండి, గర్వం. ఏమన్నా 1,00,000 రూపాయలు అనుకోండి, నా అంత మొనగాడ లేడు, నా అంత మొనగత్త లేదు, నేనే పెద్ద ధనవంతుణ్ణి. గర్వం, అహంకారం. ఒక మంచి కారు కొనుక్కోవడానికి అహంకారం, మంచి అందమైన ఇల్లు కట్టుకుంటే అహంకారం, ఇంటి నిండా డబ్బుందంటే అహంకారం. మనుషులను గౌరవించరు.
చూడండి, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఒక కూలివాడు ఉన్నాడు. ఈ కోటీశ్వరుడు ఆ కూలివాడిని ఎలా చూస్తాడండి? చాలా హీనంగా చూస్తాడు. హీనంగా. ఒకనొక సమయంలో ధనవంతుడు లాజరు కదా మనకు తెలుసు. ధనవంతుడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు లాజరు దరిద్రుడు తన భోజనపు బల్ల మీద పడిపోయే రొట్టె ముక్కలు తినాలని ఎంతగానో ఆశపడినా సరే ఆ రొట్టె ముక్కలు కూడా దొరకలేదట. అంత దరిద్రుడు. కానీ లాజరు నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు ముఖ్యంగా భయము భక్తి కలవాడు. నీకు డబ్బు లేదా? పర్వాలేదు. నీకు ఆస్తుపాస్తులు లేదా? పర్వాలేదు. నీకు మంచి భోజన పదార్థాలు లేవా? పర్వాలేదు. నీ లోకంలో నీకు గుర్తింపు లేదా? పర్వాలేదు. నేను ఎవరో గౌరవించడం లేదా? పర్వాలేదు. నీకు మంచి ఉన్నతమైన స్థితి లేదా? పర్వాలేదు. కానీ నీతిని వదలొద్దు, సత్యాన్ని విడిచిపెట్టద్దు. లాజరు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. బ్రతికినంతకాలం ఒక దరిద్రమైన జీవితాన్ని బ్రతికి ఉండవచ్చు ఈ లోకములో. కానీ పరలోకములో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ లోకములో ధనవంతుడుగా జీవిస్తున్న ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నరకంలో, యాత్రలో, మండుగుండములో, అగ్నిగుండములో ఇబ్బంది పడుచు పైన లాజరుని పిలుస్తున్నాడు. ప్రభువా, నేను ఇక్కడ ఈ అగాధములో పడిపోయి, ఈ అగ్నిగుండంలో పడిపోయి కాలిపోతూ వేదన చెందుతూ ఎంతగానో బాధపడుతున్నాను. నా గొంతు ఎండిపోయింది. ఆ లాజరు వేలి కొన అన్నింటిలో వచ్చి నాకు అంది ప్రభువా, నేను దాహం తీర్చుకుంటాను. ఛాన్స్ ఉందా చెప్పండి? ఛాన్స్ లేదు. నువ్వు మార్పు చెందాలన్నా, నీ జీవితము ఒక అందమైన జీవితంగా కట్టబడాలన్నా, దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలన్నా, నీకు దేవుడిచ్చి నీ కొద్ది జీవితం మాత్రం నువ్వు ఉపయోగించుకోవాలి. నాకు ఇంకా సమయం ఉందలే, కొంతకాలం తర్వాత నేను మంచిగా మారతానులే, కొంతకాలం తర్వాత నేను దేవుడిని నమ్ముకుంటానులే అంటే నీకు సమయం లేదు. దేవుడు అంటాడు, ఈ క్షణం ఉంది, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేడ ఉంచబడి ఉన్నది, నాటబడి ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టుని ఏం చేస్తా అంటున్నాడు? ఏం చేస్తాడు? నరికి పారేస్తాడు. దేవుడు నరికి పారేస్తాడు. ఏదో అనుకుంటున్నావేమో, నేను బాగానే జీవిస్తున్నాను కదా, నాకు నచ్చినట్లు జీవిస్తున్నాను కదా, నేను ఎవరు చూస్తలేదు కదా, నాది నాదే అహంకారంతో జీవిస్తున్నావు కదా. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలు ఎక్కడ పెట్టాడు? చెట్టు వేరును పెట్టాడు, మొదలు పెట్టాడు. నువ్వు ఫలించలేదా? నువ్వు మారు మనసు పొందలేదా? రక్షణ పొందలేదా? నీ జీవితాన్ని మార్చుకోలేదా? ఏం చేస్తాడు దేవుడు? నువ్వు డబ్బులు బట్టి నువ్వు అహంకారంతో జీవిస్తూ విర్రవేగిపోతున్నావా? నరికి పారేస్తాడు దేవుడు. సుమా, భద్రం, జాగ్రత్త. అహంకారులారా, అహంకారమైన జీవితం గలవారులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారం చాలా ప్రమాదకరం. నిన్ను నాశనానికి నడిపించేది అహంకారం. బైబిల్లో ఒక గొప్ప మాట రాయబడి, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది, అహంకారం నడుస్తుంది. నాశనం అయిపోవాడికి ముందుగా వచ్చేది ఏంటి తెలిసి? గర్వం. వాడి ముందు అదే నడుస్తూ ఉంటది. నా అంత మునగాడు లేడు, నా అంత కోటీశ్వరుడు లేడు, నాలాంటి ఆస్తిపరులు నువ్వెంత, నా ముందు నువ్వెంత అని తీసి పారేస్తూ ఉంటారు. ఒక పనికిరండి కాగితం ముక్క తీసి పారేస్తారు మనిషిని. ఒక విలువైన మనిషిని, ఒక మంచి మనిషిని కూడా వాళ్ళు లెక్క చేయరు. నువ్వెంత? అధికారం చూస్తూ ఉంటాం. పై అధికారి కింద అధికారిని ఏమంటాడు? ఆఫ్టర్ ఆల్ చిన్న ఉద్యోగివి, నాకంటే కింది స్థాయి వాడివి, ఏంద్రా నువ్వు నాకు చెప్పేది? ఏంటది? అహంకారం. అందుకే దేవుడు అహంకారాన్ని కూడా దేవుడు అహాన్ని అణిచివేస్తాడు, నరకానికి పంపిస్తాడు. అహంకారం విడిచిపెట్టు. ఇంకా చూడండి తర్వాత, దూషకులు అంటే దూషిస్తా ఉంటారు. వారికి ఏం పని లేదు. తెల్లారు లేస్తే, ఉదయం లేస్తే సాయంత్రం దాకా వాడిని తిట్టా, వీడిని తిట్టా. ఆ నోరు కుదురడం నోరు దురద పెడతా ఉంటాడు. వాడికి ఆ దురద తీర్చుకోవడానికి ఎవరో ఒకరు తిడుతూ ఉంటాడు. దారిని పోయే వాళ్ళని తిడుతూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటాడు, పిల్లల్ని తిడుతూ ఉంటాడు, భార్యను తిడుతూ ఉంటాడు, స్నేహితులు తిడుతూ ఉంటాడు, ఆఫీసులో అందరి మీద తిడుతూ ఉంటాడు.
దూషణ వాడు బ్రతికే అంటే దూషణ బ్రతుకు, తిట్టడమే వాడు పని. అయిన దానికి తిడతాడు, కాని దానికి తిడతాడు. అంతసేపు దూషించడం, ఇరుగు పొరుగు వాడు దూషించడం, పక్కన ఎవడన్నా మంచిగా బాగుండడం, మంచి బట్టలు వేసుకుని వాడిని దూషిస్తూ ఉంటాడు. ఈ మధ్య సేవకులు కూడా ఎక్కువైపోయింది. వారం లేని తను. ఆ పక్కవాడు మంచి పరిచయం చేస్తున్నట్టు వీడు వారం లేడు. ఆ సంఘం అభివృద్ధి చెందుతుంటే వీడికి నిద్ర పడదు. అయ్యో ఆ సంఘానికి అంతమంది వచ్చేస్తున్నారు, ఆ పాస్టరేట్ బాగా వడ్డీలేస్తున్నాడు, గొప్పడైపోతున్నాడు, నేను ఇలాగ ఉండిపోయాను నీళ్ళ నుంచి. అందులో అసూయ, ఏమంటే అసూయ, దూషిస్తూ ఉంటాడు. కానీ ఇది తప్పనమాట. దూషణ మాటలు పలుకూడదు. కృతజ్ఞత వచ్చినవే కానీ మీ నోట నుండి ఏ రాకూడదు అంటాడు దేవుడు. దూషణ మాటలు మీకు రాకూడదు, పరిశుద్ధులకి ఇది తాగదు అంటున్నాడు. కొంతమంది అయితే ఆదివారం వెళ్ళి లబ 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 ఏడుతూ రొమ్ములు బాదుకొని గుండెలు బద్దలు కొట్టుకొని దొర్లేసి మోకాళ్ళేసి కింద మీద పడి దొర్లేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన వెంటనే బూతులు, పురాణం ఇచ్చుతూ ఉంటారు. గ్రంథం పిల్లల్ని, పెద్దోళ్ళని, భార్యని, భర్తని విపరీతంగా తిరుగుతూ ఉంటారు. విపరీతంగా భయంకరమైన మాట. ఇలాంటి వారికి కూడా దేవుని రాజ్యము దొరకదు. దూషణ మాటలు మానేయాలి. మంచి మాటలు, పవిత్రమైన మాటలు నీ నోటికి తాళం వేసుకోవాలి. దేవుడు ఏం చేసి యెషయా పెదవులు ఏం చేశాడు? కాల్చి వేశాడు. ఏం చేశాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా నోటిని కాల్చు ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో నా నోటిని కాల్చు అని నువ్వు ఎప్పుడైతే ప్రభువును ప్రార్థించావో నీ నోటి నుంచి బూతులు రావు. దేవుడు నీ నోటికి తాళం వేసేస్తాడు. నీ నోట్లోంచి మంచి మాటలే పలుకుతావు, మంచి వచనం పలుకుతావు, ప్రతి ఒక్కరితో గౌరవంగా మాట్లాడతావు, మంచి మాటలు సన్మార్గంలో. నీ యొక్క మాట చేత నువ్వు బ్రతుకుతావు. నీ నోటు మాట నిన్ను ఏం చేస్తాడట? బ్రతికిస్తుంది. నువ్వు మంచి మాట మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడు మాట మాట్లాడితే నీకంతా చెడే. ఒక మాట మన నోట్లో ఉన్న నాలుకట లవ 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 లాగేసేసి లోపలికి వెళ్ళి మూలం ఇచ్చుంటది. ఈసారి ఉంటుంది. దేనికి ఉంటుంది? మోత. వీపుకి మోత ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ నాలుగు వేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లోపలికి వెళ్ళి చక్కగా సైలెన్స్ కూర్చుంటది. జనాలందరూ ఏం చేస్తారు? వీపు బద్దలు కూడా వేస్తారు. నాలుకేమో మాట్లాడింది ఎవరో, నాలుక దెబ్బలు తింటుందేంటి? వీపు అనమాట. వీపు దెబ్బలు తింటది, నాలుకేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకో అంటారు. అంతేకాదు నోరు అదుపులో పెట్టుకోరా, ఏం మాట్లాడుతున్నావు అంటారా? నోరు అదుపులో పెట్టుకోవాలి. దూషణ మాటలు రాకూడదు, భయంకరమైన మాటలు నీ నోటికి రాకూడదు. నువ్వు ఏదో మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. బూతులు మాట్లాడితే బూతులే నేర్చుకుంటారు సుమా. అవి వాళ్ళ హృదయాల్లోనూ నాటుకుపోతాయి. బూతులు, మా నాన్న ఇలా అనేవాడు కదా, మా తాత ఇలా అనేవాడు కదా, మా అమ్మ ఇలా అనేది కదా, అవేం మాటలు నేర్చుకుంటుంటారు. నువ్వు దేవుని మాటలు పలుకుంటే దేవుని మాటలు నేర్చుకుంటారు, బూతులు మాట్లాడితే బూతులు నేర్చుకుంటారు. కాబట్టి ఇలాంటి దూషకులు దేవుని రాజ్యాలకి వారసులు కారు. ఇలాంటి దూషణ మాటలు పరిశుద్ధులకు తాగవు. ఇంకొక మాట చూసుకుందాం, త్వరగా ముగించుకుందాం. ఇంకోటి చదవండి. తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయత చూపించుకోవాలి. ఈనాడు చూస్తున్నట్టు అనేక మంది పిల్లలు, రే బాబు అది చేయకరా అంటే అదే చేస్తాడు, ఇది వద్దురా బాబు అంటే అదే చేస్తాడు, అక్కడికి వెళ్ళకరా బాబు అంటే అక్కడికే వెళ్తాడు. అవిధేయత. మొట్టమొదట దేవునికి అవిధేయత చూపించిన కుటుంబం ఉంది. ఎవరండి వాళ్ళు? దేవునికి అవిధేయత చూపించారు. ఎవరు వాళ్ళు? ఆదాము అవ్వ. ఎవరండి? ఆదాము అవ్వ. మొట్టమొదటిసారిగా దేవునికి అవిధేయులయ్యారు. విధేయత లేదు వారికి. దేవుడు ఇది చెయ్యొద్దు, ఈ తోట చెట్ల పళ్ళములన్నిటిలో అన్ని పళ్ళు నువ్వు తినొద్దు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలము నీవు తినకూడదు అని ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. విన్నారా? ఇలాగా ఒక దోషకుడు, ఒక వంచకుడు, ఒక దుర్మార్గుడు, ఒక సైతానుడు వచ్చాడు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేనినైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా మీతోటి? ఏం కాదు, ఆ చెట్టు ఫలం కూడా మంచిదే. ఆ చెట్టు ఫలాలు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతలు అయిపోతారు అని చెప్పినప్పుడు మీరు హృదయంలో ఏం కలిగిందండి? ఆశ కలిగింది. దేవుని మాటను పక్కన పెట్టేశారు. సైతాను కూడా చెప్పిన మాట విన్నారు.
దేవునికి అవిధేయత చూపించారు. ఫలితం ఏం తెచ్చుకున్నారు? ఫలితం చెప్పండి. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మానవుడు. అప్పటి వరకు మరణం లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఆదామావలు దేవుని దృష్టికి అవిధేయులైపోయారో, అవిధేయత చూపించారో, అప్పుడు వెంటనే లోకంలోనికి మరణం ప్రవేశించింది. వెంటనే శాపగ్రస్తులయ్యారు. ఏదేని తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేవుని సన్నిధిలోంచి తోలివేసిన వారిని. అవిధేయత. ఈనాడు చూసినట్లయితే అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తా ఉన్నారు. విధేయత లేదు, వినయం లేదు, సంస్కారం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. కాలేజీకి అని చెప్తారు, సినిమాకి వెళ్తారు. లోపల అక్కడ డబ్బులు అడగకపోయినా డబ్బులు ఇమ్మన్నారని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రుల దగ్గర. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ స్నేహితులతో జలసాలు, విందులు, వినోదాలు, సినిమాలు, పోకిరి, డ్యాన్సులు, రకరకాల చెడు అలవాట్లకు లోనైపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదు, అవిధేయులు ఉన్నారు. ఎవరైతే తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ మర్యాద పరుస్తూ వారి మాట విని వారికి లోబడి ఉంటారో దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఒక మంచి కుటుంబంలో వారిని కడతాడు దేవుడు. చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే ముందు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పునాది తీయాలి. పునాది ఎలా తీయాలి? పైపైన ఏదో ఒక అడుగులు లోతులు తీసేసేసి బిల్డింగ్ కట్టేసి ఉంటుందా? బాగా లోతుగా మంచి గట్టి మట్టి, గట్టి కంకర తగిలేంత వరకు కూడా బాగా లోతుగా తీయాలి. తీసిన తర్వాత కాంక్రీట్ వేయాలి, సిమెంటు, ఇసుక, ఐరన్ అవన్నీ వేసి మంచిగా బేస్మెంట్ పునాది చాలా బలంగా కట్టాలి. బలంగా కట్టిన తర్వాత దానిపైన 100 అపార్ట్మెంట్లు అయ్యి కూలిపోద్దా? కూలదు. బుద్ధిమంతుడు ఏం చేశారట? బుద్ధిమంతుడు ఒక మంచి బండ మీద, ఒక రాతి నేల మీద గట్టి ప్రదేశం ఇల్లు కట్టాడు. బుద్ధి లేనాడు ఏం చేశాడు? వేరా, నువ్వు ఇల్లు కట్టావా? చూడు, ఇలాంటి ఇల్లు నేను కూడా కడతా అని చెప్పి ఇసుకలో కట్టాడు. ఏం చేశాడు? ఇసుకలో కట్టాడు. మంచిగా ఇసుకని ఇలాగలా తవ్వేసేసి ఆ ఇసుకలో పెద్ద బిల్డింగ్ కట్టేసి అదే రకంగా బిల్డింగ్ కట్టేశాడు. ఒకనొక రోజునే గాలి వచ్చింది, వరదలు వచ్చాయి, భయంకరమైన తుఫాన్ వచ్చింది. వెంటనే ఏ ఇల్లు కూలిపోయింది? ఇసుకలో కట్టిన ఇల్లు ఏం చేసింది? వెంటనే టక 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 కింద కూలిపోయింది. ఆ రాతి నేలలో కట్టిన ఇల్లు ఏముంది? గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, భయంకర వరదలు వచ్చినా, వాన వచ్చినా అలాగే ఉంది, నిలబడి ఉంది. అలాగే నా ప్రియ సహోదరి సోదరులు, మీ పిల్లల విషయంలో పునాది, చిన్నతనం నుంచి ఒక మంచి పునాది, మంచి దైవభక్తి గల జీవితాన్ని వారి హృదయాల్లోకి పంపించినట్లయితే, దేవుని ప్రేమను వారికి పంపించినట్లయితే, దేవుని వారికి పరిచయం చేసినట్లయితే, దేవుని వాక్యంతో వారిని పెంచినట్లయితే, పెద్ద అయిన తర్వాత వారు ఏమాత్రం తప్పిపోరుసమా? వారు ప్రపంచానికి వెలుగుగా ఉంటారు, అనేకులకు మార్గదర్శకులుగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులకు ఏం చేయాలంట? పిల్లలు విధేయత చూపించాలి. ఆనాడు అనేక మంది పిల్లలు విధేయత చూపించలేదు, అవిధేయులుగా ఉన్నారు. అందుకని పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇంకొకటి ఏంది? కృతజ్ఞత లేని వారు. ఒక మేలు చేసామనుకోండి ఎవరికన్నా, వాడికి ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. వారి గురించి మనం మాట్లాడుకోవాలి. పలానా వ్యక్తి నాకు సహాయం చేశారు, ప్రతిగా నేను కూడా వారికి ఏమైనా హెల్ప్ చేయాలి, లేదా కనీసం థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు స్కూల్లో పిల్లలు చూడండి, పెన్ అయిపోయినప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పెన్ అయిపోయింది, ఎగ్జామ్ బయటికి వెళ్ళి పెన్ను కొనుక్కోవడానికి అనుమతి లేదు. ఎగ్జామ్ రాయకపోతే ఎగ్జామ్ రాయలేడు. పక్కన్న అబ్బాయి పెన్ను ఇచ్చాడు, నీకు సహాయం చేశాడు, రాసుకున్నావు ఎగ్జామ్, నీ పని అయిపోయింది. తర్వాత ఏం చెప్పాలి? ఆ అబ్బాయికి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ బ్రదర్ అని ఎప్పుడైతే చెప్పావో అతను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు, హ్యాపీ, కృతజ్ఞత. అలాగే దేవుని కూడా కృతజ్ఞత చూపించాలి. మన జీవితంలో దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేశాడు అనుకోండి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నాకు ఈ కుటుంబంలో ఈ శోధన నుంచి నన్ను విడిపించావు, ఈ అప్పుల బాధ నుంచి నన్ను తప్పించావు, నన్ను రక్షించావు, నాకు ఇంత సహాయం చేశావు అని చెప్పి దేవుని కృతజ్ఞత కానుక చెల్లించుకోవాలి. దేవునికి సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల ఏడల కృతజ్ఞత కలిగి ఉండాలి. పెద్దల ఏడల కృతజ్ఞత, సమాజంలో వ్యక్తుల పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఎవరైనా నీకు మేలు చేశారంటే ఆ మేలును మర్చిపోకూడదు. దాన్ని కృతజ్ఞతగా నువ్వు గుర్తు పెట్టుకోవాలి. వారిని గౌరవించాలి, సన్మానించాలి అవసరమైతే. కృతజ్ఞత లేని వారు ఆ దేశంలో ఎంతో మంది ఆలోచనలో. ఇంకా చూడండి, 3వ మాట, అపవిత్రులు. ఎవరట? అపవిత్రులు. పవిత్రత లేని వారు. పవిత్రత ఉండదు వాళ్ళకి, అపవిత్రమైన జీవితం, పంది లాంటి స్వభావం. ఏ స్వభావం అండి? జంతువులంట్లో అపవిత్రమైన జంతువు ఇది చెప్పండి? పంది. అది అంటారు ప్రతి ఒక్కరు, పంది 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 అని. ప్రతిసారి అపవిత్రమైన జంతువు. మన బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది, పంది అపవిత్రమైనది కాబట్టి దాన్ని ముట్టకూడదు, దాన్ని తినకూడదు అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి అపవిత్రులు అంటే ఎవరు? అపవిత్రమైన కార్యాలు చేసేవారు, పాపం పనులు, నీచమైన కార్యాలు చేసేవారు అంటే ఏమంటారు? అపవిత్రులు అంటారు, దరిద్రులు అంటారు. కాబట్టి అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. తర్వాత చదవండి, అనురాగ రహితులు. అనురాగ హితులు అంటే మంచోళ్ళు, హితులు కాదు, రహితులు. అనురాగ రహితులు అంటే ఏంటి? వాళ్ళకి ప్రేమ, ఆప్యాయతలు, దయ, జాలద ఏమి ఉండవు. ఎప్పుడు చూసినా మొహం మార్చుకుంటూ చింతనిప్పులా కళ్ళు వేసుకుని దయ్యలా చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ కనపడదు, వాళ్ళ హృదయం నవ్వు ఉండదు, వాళ్ళ ముఖంలో చిరునవ్వే ఉండదు. ఎప్పుడు మొహం ముడిచిపెట్టుకుంటూ బిగుసుకుని ఉంటారు అనమాట. అనురాగం ఉండదు, ప్రేమ ఉండదు, కుటుంబ సభ్యులతో గడిపే ఆనందం ఉండదు, ఒక నీచమైన స్వభావము, వారవలేని బుద్ధి, మంచితనం ఉండదు. అలాంటి వారు అనురాగ రహితులు. ఇంకా చెప్పండి, అతి ద్వేషులు. అతి ద్వేషం, విపరీతమైన ద్వేషం అండి. ద్వేషం వేరు, అతి ద్వేషం అంటే, అతి అంటే పెద్దది, చాలా ఎక్కువ ద్వేషం. వారి హృదయం అంతా ద్వేషంతో పగతో నిండిపోయారు, రగిలిపోతూ ఉంటారు. అవతల వ్యక్తిని చూస్తూ ఉంటే వాడిని చంపుదామా, పొడుద్దామా, నరుకుదామా అన్నంత భయంకరమైన కోపం. వద్దు వద్దు నా ప్రియ సహోదరి సహోదరుడు, అలాంటి అతి ద్వేషం నీలో ఉండకూడదు. ఎవరినైనా తిట్టారా, దూషించారా, దూషించనే, తిట్టనే. దేవుని ప్రేమ నీలో ఉందంటే తిరిగి వారిని దూషించవు, తిరిగి వారిని కొట్టవు, తిరిగి వారిని అవమానపరచవు. ప్రభువా, నా ప్రియ సహోదరుడు, నా పక్కనుండేవాడు నన్ను దూషిస్తూ ఉన్నాడు, నన్ను తిడుతూ ఉన్నాడు, నేనేం చేయకపోయినా నన్ను దూషిస్తూ ఉన్నాడు, తెల్లారులేస్తే వాకుబడే ఉంటున్నాడు. ప్రభువా, ఒకసారి దర్శించు, అతని హృదయాన్ని మార్చు అని ఒక ప్రార్థన చేయి. అంతేగాని వాడొక కర్రీసాడు, నువ్వు ఒక కర్రీస్తే వాడు నువ్వు ఒకటే, వాడు నువ్వు ఒకటే. కాబట్టి ఇలాంటి ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, అతి ద్వేషం అసలే ఉండకూడదు. ఇలాంటి వారు దేవుడి రాజ్యానికి కూడా వారసులు కాదు. నెక్స్ట్ చదవండి, అపవాదకులు. అపవాదకులు అంటే లేనిపోయిన నిందలన్నీ మోపుతూ ఉంటారు. అపవాద అనుచరులు వారు. అపవాదులు వేస్తూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు. నువ్వేం చేయకపోయినా నీ మీద నింద మోపుతారు. అలా అన్నాడు అనేక మంది. యోసేపు ఏమన్నా తప్పు చేశాడు చెప్పండి? యోసేపు నీతిమంతుడు, కానీ అతను ఏం మోసాడు? నింద మోసాడు. నింద అతని మీద ఒక అపవాదం పడ్డది, చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఈ రోజుల్లో కూడా అనేక మంది చేయని నేరానికి శిక్ష అనుభవిస్తాం. తప్పుడు సాక్ష్యాల వల్ల ఒక నీతిమంతుడు, అతను ఒక నేరం చేయకపోయినా సరే ఎవడో చేసిన నేరతను మీద మోపేసేదని జైల్లో దూషిస్తూ ఉంటారు అపవాదులు. అలాంటి వారు కూడా ఉన్నారు మీ మధ్య, చాలా జాగ్రత్త అంటున్నాడు. తర్వాత అజితేంద్రియులు. ఎవరు? అజితేంద్రియులు. తర్వాత క్రూరులు. క్రూరులు, క్రూరమైన మనస్సు గలవారు, భయంకరమైన క్రూరమైన జీవితం. చూడండి, క్రూర జంతువు ఏదైనా అంటే ఏది? క్రూర జంతువు ఏది? భయంకరమైన క్రూర జంతువు, పులి, సింహం, ఇలాంటి క్రూర జంతువులు అంటారు. అలాగే మనుషుల్లో కూడా క్రూర స్వభావం. ఎవరిని తినేద్దామా, ఎవరిని మింగేద్దామా, ఎవరిని చంపేద్దామా, ఎవరిని పొడిచేద్దామా, భయంకరమైన క్రూరత్వంతో ఈ నేరాలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజున భయంకరమైన సినిమాలు. ఎలా చంపాలో, ఎలా పొడవాలో, ఎలా తన్నాలో, ఎలా గుద్దాలో, ఎలా ఎన్ని కూడా సినిమాల్లో చూసి అనేక మంది పిల్లలు కూడా బయట అదే ప్రకారంగా చేస్తూ నేరస్తులుగా మారిపోతూ ఈ రోజున అనేక మంది జైళ్లలో మగ్గుతూ కుటుంబానికి దూరం అయిపోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి, పెళ్ళానికి దూరం అయిపోయి, పిల్లలకు దూరం అయిపోయి
సమాజానికి దూరమైపోయి ఎక్కడో అజ్ఞాతంగా దిక్కుముక్కు లేని జీవితాన్ని ఎంతో మంది జీవిస్తూ జడలో మగ్గిపోతే చివరికి అక్కడే చచ్చిపోతూ ఉన్నారు ఎంతో మంది. అవసరమా? క్షణికావేశం. వాడేదో అన్నాడు, వీడేదో వెళ్ళి పొడి చేస్తాడు, జీవితాంతం జైలు శిక్ష లేదా మరణ శిక్ష. వాడేదో అన్నాడు, ఊరుకో, సహించు, ఓర్పుతో ఉండు. ఆనాడు నువ్వు ఓర్పు లేక ఏమైంది? ఈనాడు జైలు పాలైంది నీ జీవితం. ఆ రోజు నువ్వు ఓర్చుకుని ఉంటే నీకు 20-30 ఏళ్ళ శిక్ష పడేదా? పడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీలో ఇలాంటి క్రూర స్వభావం ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు, దేవుని యొక్క రాజ్యం కూడా మీకు దొరకదు. ఇంకా చదవండి. సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని దూషిస్తూ ఉంటారు. మంచి జనులు ఉన్నారనుకోండి, వారిని దూషిస్తూ ఉంటారు. ఇంకా ద్రోహం. మనం అనేక మార్లు కొంతమంది మనం ఉపకారం చేస్తే వాడు ఏం చేస్తారు? తిరిగి మనకి ఉపకారం చేయాలి కదా, కానీ చేయరు, అపకారం చేస్తూ ఉంటాడు, కీడు చేస్తూ ఉంటాడు. కీడు చేస్తా వారు ఎంతో మంది ఉన్నారు. మనమేమో మేలు చేయాలని చూస్తాం, వాడేమో మనకి కీడు చేయాలని చూస్తూ ఉంటాడు. ఇలాంటి వారు ఉన్నారు. ఇంకా చదవండి. మూర్ఖులట. గర్వాంధులు. ఇంకా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే దేవుడి కంటే సుఖాన్ని మనం ఎప్పుడూ కోరుకోకూడదట. అలాంటి సుఖభోగాలు కోరుకోకూడదు. అబ్బా, నేను కాలు మీద కాలేసుకుని ఏ పని చేయకుండా 3 పూట్ల భోజనం చేసేస్తా, ఎంత బాగుండు. చాలా తప్పు. ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకుని ఊరికి ఇంట్లో కూర్చొని సోమరిపోతలు తింటే అది మంచిదా? కాదు. దేవుడు ఏమన్నాడు? కష్టపడి పని చేసి సంపాదించి భోజనం తిను. ఊరికనే భోజనం తినకూడదు. ఊరికనే కష్టపడకుండా ఏది నువ్వు తినకూడదు. కష్టపడాలి, కష్టించాలి, అప్పుడే నువ్వు భోజనం చేయాలి. ఇంకా పైకి భక్తి గలవారి వాళ్ళే ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారై ఉందురు. ఇంకా కొంతమంది ఉన్నారండి, లాస్ట్ చివరిగా ముగిస్తాను, సమయం అవుతుంది. పైకి భక్తిగా నటిస్తా ఉంటారు, నటన యాక్టింగ్. పెద్ద తెల్లని బట్టలు వేసుకుంటారు. ఆదివారం వచ్చిందంటే ఆడవాళ్ళు అయితే మరీ విచిత్రం. నేను ఎవరిని విమర్శించను. కొంతమంది స్త్రీలను చూస్తూ ఉంటాను అనేక సంఘాల్లో, తెల్లని చీరలు కట్టేసుకుని దేవా దూతుల్లాగా మెరిసిపోతా ఉంటారు. బయట వాళ్ళు చూస్తుంటే అబ్బా వీళ్ళంతా బాగున్నారు అనుకుంటా అంటారు. పైకి ఎలా కనమంటారు? నేను నా మాటలు చెప్తలేదు, దైవ గ్రంథంలో చెప్తాను. పైకి దైవ భక్తి గల వారి వరే నటిస్తూ దాని శక్తి ఏంటో తెలుసుకోకుండా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నటన వద్దు, యథార్థం కావాలి. దేవునికి నటించొద్దు. దైవభక్తి అంటే నటన కాదండి. సినిమా యాక్టర్లు నటిస్తారు, వాళ్ళ పనిది. ఏదో అవతల వాడిని పొడిచినట్టు చూపిస్తాడు, కానీ పొడవడం అదంతా నటన. కానీ దేవుని దగ్గర ఆ నటన పనికిరాదండి. యథార్థమైన జీవితం ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. కాబట్టి అలాంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నట్టు నటించేవారు ఉన్నారు అనేక మంది. నా ప్రియ సహోదరుడు తిమోతి, ఇలాంటి వారు నువ్వు ఇలాంటి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి సుమా అని తిమోతికి పౌలు గారు వ్రాస్తున్నారు. అట్టి వారికి ఎలా ఉండాలట? విముఖుడవై ఉండుము, దూరంగా ఉండు. ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యం అంతా మీరు విన్నారు. ఎంతమంది గురించి అయితే మనం అయితే చెప్పుకున్నామో, ఎంతమంది ఎన్ని రకాల క్వాలిటీస్, ఈ బ్యాడ్ క్వాలిటీసా గుడ్ క్వాలిటీసా? బ్యాడ్ క్వాలిటీస్. ఇప్పటి వరకు మనం చెప్పుకునే గుడ్ క్వాలిటీస్ కాదండి, బ్యాడ్ క్వాలిటీస్. నీచమైన స్వభావం గలవారు, ఇవన్నీ కూడా నీచమైన బుద్ధి గలవారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి వారికి నువ్వు ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. అందుకే మనం పిల్లలు చెప్తా ఉంటాం, రే ఆటలాడే వాళ్ళతో తిరగరా, బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళతో తిరగరా, సరిగా చదవని వాళ్ళతో స్నేహం చేయకరా, మూర్ఖులతో తిరగరా, మంచి వాళ్ళతో జతపట్టు, మంచి వాళ్ళతో స్నేహం చేయి అని మన పిల్లలకు చెప్తూ ఉండాలి. ప్రతిరోజు నీ స్నేహితులు ఎవరు, ఎలాంటి వారు గమనిస్తూ ఉండాలి. మన పిల్లవాడు ఏ స్నేహితులతో స్నేహం చేస్తున్నాడో గమనిస్తూ ఉండాలి.
లేదనుకో, మనం పట్టించుకోలేదనుకో, మొట్టమొదట పాడు చేసేది ఎవరండి? స్నేహితులే. ఈనాడు అనేక మంది జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం కూడా స్నేహితులే. కొంతమంది జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కూడా స్నేహితులే. నిన్ను పాడు చేయాలన్న స్నేహితుడే, నిన్ను బాగు చేయాలన్న స్నేహితుడే. కాబట్టి నువ్వు ఎటువంటి స్నేహితులు ఎంచుకోవాలి? మంచి స్నేహితుడు. ఎవరా మంచి స్నేహితుడు? ఉన్నారా ఎవరన్నా? యేసయ్య నీ మంచి స్నేహితుడు. యేసయ్యను నమ్ముకో, యేసయ్యని ఆరాధించు, యేసయ్యని ప్రేమించు. అప్పుడు నీకు మంచి స్నేహితుడు ఈ లోకంలో ఇస్తాడు. నీకోసం ఒక మంచి స్నేహితుడైతే అవసరం వచ్చినప్పుడు ప్రాణాన్ని కూడా పెడతాడట. నిజమైన స్నేహితుడు ఇలాంటి వాడు విడువక ప్రేమించను. అటువాడు దుర్దశలో తన కొరకు ప్రాణం కూడా పెడతాడట. తన కొరకు అవసరమైతే ప్రాణాన్ని కూడా అర్పించేవాడు నిజ స్నేహితుడు. అలాంటి స్నేహితులు కలిగి ఉండాలి. నీకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేసే స్నేహితులు ఉండాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునే స్నేహితులు ఉండాలి. అంతేగాని నిన్ను దోచుకునే స్నేహితులు ఉంటే వారికి దూరంగా ఉండు, వారికి దూరం అయిపో. నీ త్రాగుబోతు స్నేహితులు ఉన్నారా? వాళ్ళకి దూరంగా ఉండిపో. సినిమాకి వెళ్తారా అన్న స్నేహితులు ఉన్నారా? వారి నుంచి దూరంగా ఉండు. పాపం కార్యాలు చేయడానికి వెళ్తాం అనే స్నేహితులు ఉన్నారా? వారికి దూరంగా ఉండు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు. నువ్వు దూరంగా ఉండు. ఈ క్వాలిటీస్ ఎవరైతే కలిగి ఉన్నారో సమాజంలో, మనుషుల్లో ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారు ఉన్నారో వారందరికీ దూరంగా ఉండు. నా ప్రియ సహోదరుడా, ఏదో కాలంలో నీకు నాకు మనందరికీ బోధిస్తా ఉన్నాడు సూటిగా తేటగా దేవుని వాక్యాన్ని. కాబట్టి ఇలాంటి వారి ఎడల మనం జాగ్రత్త కలిగి సమాజంలో జీవించాలని ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారి నుంచి మనం తప్పించబడాలని దేవునికి మనం అందరం మొదలుపెట్టాలి. ఇలాంటి వారు మార్పు చెందాలని కూడా ప్రార్థన చేయాలండి. ఇలాంటి వారందరూ సమాజంలో మార్పు చెందితే ప్రపంచం ఎలా ఉంటుందంటే శాంతి. ఎక్కడ చూసిన శాంతి. ప్రపంచం అశాంతి నెలకొంటుందంటే కారణం అందుకే మొట్టమొదటిగా మనం అంత్యకాలంలో అపాయకరమైన దినంలో ఉన్నామని చెప్తా ఉన్నాడు. మన ముందు అవే ఉన్నాయి, ఇప్పుడు అవే జరుగుతున్నాయి కూడా. కాబట్టి మనమందరం దేవుని అందరూ భయభక్తులు కలిగి మంచితనం కలిగి దేవుని ప్రేమిస్తూ యథార్థంగా ఎప్పుడైతే జీవించామో దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు కలుగు చేయాలని ప్రార్థిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మోకరించి. మహోన్నతుడు, మహాగణుడు, మహిమలో నిత్యము దేవాది దూతలతో పొగడబడుచున్న మా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఎటువంటి వారితో మేము స్నేహం చేయాలి, ఎటువంటి వారికి మేము దూరంగా ఉండాలి, ఇటువంటి వారితో మేము ఉంటే బాగుపడతాము, ఇటువంటి వారితో మేము ఉంటే చెడిపోతాము అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు దైవ గ్రంథము నుండి నీ యొక్క ఆత్మతో మా అందరికీ బోధించేందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో ప్రభు, వారందరి హృదయాలలో ఒక నూతనమైన కార్యాన్ని చేయండి. వాక్యం అందరిలో ఫలింపజేయడానికి, ఒక సన్మార్గంలో నడవడానికి, వారికి దుర్మార్గతను విడిచిపెట్టడానికి, వారి యొక్క అహంకార బుద్ధిని, అహంకార మనసును వదిలిపెట్టడానికి సహాయం దయచేయండి. నిజమైన బుద్ధిని విడిచిపెట్టడం సహాయం దయచేయండి. దుర్మార్గం కార్యాలు చేసే వారి యొక్క బుద్ధిని మార్చండి. ఎవరైతే ధనాపేక్ష కలిగి జీవిస్తా ఉన్నారో వారిని మార్చండి. ధనము సమస్త విధమైన కీడులకు మూలము. ఈ ధనాన్ని ఎవరైతే నమ్ముకుంటాడో వాడు పాడైపోవును అని వాక్యం సెలవుస్తున్న రీతిగా అనేక మంది ధనవంతులకు మేలుకొలుపు దయచి వారి యొక్క ధనాన్ని పేదల కోసం పంచిపెట్టడానికి, సమాజంలో మంచి కార్యక్రమాలు చేయడానికి నీ కృపా సహాయం మెండుగా దయచేయండి నాయన. ధనవంతులను మార్చండి ప్రభు. అసూయ బుద్ధి ఎవరైతే ఉందో వారి అసూయ ఎముకలకు కుళ్ళు. ఎవరైతే అసూయని కలిగి ఉంటాడో వాడు కుళ్ళుతో చచ్చిపోతాడు నీ వాక్యం సెలవుస్తుంది ప్రభు. మాలో అటువంటి కార్యక్రమాలు, అటువంటి కార్యాలు ఉంటే తీసివేయడం నాయన. మేము ఇచ్చడమే అంటే మా యొక్క బుద్ధిని, మా యొక్క మనస్సును మార్చుకునే కృపను దయచేయండి. మా యొక్క పిల్లలను దీవించండి. వారి హృదయాల్లో తండ్రి ప్రభా నీ యొక్క భయమును, భక్తిని వారికి దయచేయండి. నీ వాక్యానుసారంగా వారి యొక్క జీవితాన్ని నీ వాక్యపు వెలుగులో మలుచుకోవడానికి, ఒక మంచి అందమైన జీవితాన్ని జీవించడానికి, రాబో కాలం అనేకులకు మార్గదర్శకులుగా ఉండడానికి నీ కృపా సహాయం దయచేయండి. దీవించండి, ఆశ్రయించండి. మా కుటుంబాలన్నీ
నీకు సేవలో ఎదగడానికి, బలపడడానికి, ఈ రాజ్య సువార్త సకల ప్రదేశాలకి విస్తరింపడానికి నీ కృపా సహాయం మెండుగా దయచేయండి. మాకున్నటువంటి సమస్యలు, అప్పులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ మీకు తెలుస్తండి ప్రభా. వాటన్నిటిని మీరు విడిపించండి నాయన, సహాయం దయచేయండి. మేమెన్నటికీ నీ నీతిని, సత్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభా. యథార్థ కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. నీతి గల జీవితం జీవించడానికి నీ కృపా సహాయం అందరికీ దయచేయమని దీవించి ఆశ్రయించండి. వాక్యాన్ని నూరంతలుగా, అరువంతలుగా ఫలింపజేయండి. వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ప్రభ నింపబడడానికి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నీ కృప సహాయం మెండుగా దయచేయమని దీవించి ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాన్ని మాకు దయచేయము. వారినస్తులు మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నీ ఎల్లప్పుడూ సదాకాలం భూమి మీద సమస్త మనుష్యులకు, సమస్త జీవరాశికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.